మామ జనాలను చూసి ఏదో అన్నదానాలో లేకపోతే ఏదేదో అనుకునేవు, కానీ ఇది ఈవెంట్ అల్లు అర్జున్ గారి పుష్ప టూ ఏదైతే రిలీజ్ ఈవెంట్ ఉందో, సో దానికి ఇంత గ్రాండ్గా వెల్కమ్ అయితే పార్ట్నర్లో ఇచ్చారన్నట్టు. సో ఎండ్ వరకు చూడండి. మిస్ మ్యాచ్ మూవీ కోసం అయితే గొంతు కోసుకోలేలా డై హ్యాడ్ ఫ్యాన్స్ అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎంత క్రౌడ్ అంతే అసలు నమ్మలేకపోతున్నాము. ఒకసారి ఆ ట్రీజర్ చూస్తే అమ్మ 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 ఎక్కడికి అక్కడి బాక్సులు పగిలిపోయినాయి అని చెప్పచ్చు. ఎందుకంటే ఆ విజువల్స్ కావచ్చు, ఆ వాకింగ్ స్టైల్ కావచ్చు, హ్యాపో అద్దర కొట్టేశారని చెప్పచ్చు. మెయిన్గా అయితే బీజిఎం ఏదైతే విజువల్స్ ఉందో ఆ బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కిరాక్ అసలు. దాని తోడుగా ఆ డైరెక్షన్ కావచ్చు, ఆ కట్అవుట్, ఆ కాస్ట్యూమ్స్ కావచ్చు, ఎంత చాలా డెడికేటెడ్గా చేశారని చెప్పచ్చు. సో అదేవిధంగా అదొక వంతు అయితే అక్కడ చూసిన విజువల్స్ దగ్గర నుంచి చూసిన వాళ్ళు అయితే రోజంతా ఒక వారం రోజులు ఆకలితో నుండి ఒకేసారి మంచి వేడివేడి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తిన్నట్టుగా సంతోషం అనిపిస్తుంది కావచ్చు. సో ఒకసారి విజువల్ చాలామంది వాచ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ అండి, జస్ట్ చిన్న టార్గెట్ ఉన్నదని అంటూ నెక్స్ట్ మంత్ మా పెద్దోడి బర్త్డే, మా బాబు బర్త్డే. సో బాబు బర్త్డే కోసం అని 1K సబ్స్క్రైబర్లు గిఫ్ట్గా ఇద్దామని అడుగుతున్నాను. జస్ట్ చిన్న రిక్వెస్ట్ అండి, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు వీడియో. ఫ్లైట్లో శ్రీవల్లి మరియు పుష్పరాజ్ అయితే ఫ్లైట్లో అయితే అక్కడ చేరుకున్నారు. సో అక్కడ మొత్తం సెట్టింగ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా చేశారని చెప్పొచ్చు. సో క్రౌడ్ అయితే చాలా అద్భుతంగా వచ్చేలా ఉందని అజ్యూమినేషన్ చేయొచ్చు. అదేవిధంగా బిఫోర్ ఏదైతే పాసింగ్ ఉంటుందో అంటే ఎంట్రీ పాస్, సో దానికోసం అయితే ఫ్యాన్స్ అయితే ఎగబడి మరి తన్నుకొని మరి కొట్టుకున్నారు భయ్య. ఎట్లా అంటే ఒకరు వారు జరుగురు అన్నట్టుగా ధూమ్ధామ్గా అయితే కొట్టుకుంటూ అయితే మొత్తానికి అయితే పాస్ దొరికితే ఆ థ్రిల్లే వేరబ్బా. ఎందుకంటే దగ్గరైనా దూరమైనా మొత్తానికి అయితే ఆ ఎంట్రీ పాస్ దొరికితే ఆ ఫీలింగు రోజంతా ఆకలితో ఉన్నప్పుడు బిర్యానీ బీర్ తాగితే ఎట్లుంటుందో అట్లుంటుంది. పాట్నాలో మనకు పుష్పకి అయితే గ్రాండ్ వెల్కమ్ అనేది గ్రాండ్గా ఇచ్చేసారని చెప్పచ్చు. సో ఈవెంట్కి అయితే 900 పోలీసు, స్టేట్ పోలీసు, అలాగే 300 వచ్చేసి సెంట్రల్ పోలీస్ని అక్కడైతే బందోబస్తుకి పంపించారన్నట్టు. సో ఇంకా ఫుల్ మూవీకి అయితే చూడడానికి అయితే కళ్ళు సరిపోవు మావా అనేటట్టుగా అయితే ఉన్నట్టుగా తెలుస్తుందని చెప్పచ్చు. సో విజువల్స్ చూసేద్దాము ఎలా ఉంటుందనేది. ఇది జస్ట్ టైటిలే అన్నట్టు. చూద్దాం ఎండ్ వరకు ఎట్లుంటుందో. నడక కావచ్చు, లేదంటే ఎవ్రీథింగ్ ఆ కాస్ట్యూమ్స్ నుంచి హీరోయిజం ప్రూవ్ చేశారని చెప్పొచ్చు. అందుకనే కదా మన భారతదేశ వాళ్ళు ఐకాన్ స్టార్ అని పేరు పెట్టింది. సో అదంతా పక్కన పెట్టేస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మన మూవీకి ఏదైతే పుష్ప 2 రిలీజ్ అయ్యంని ఆ శ్రీవల్లి స్టెప్స్ కానీ, లేకపోతే ఆ హీరోయిజం కానీ, ఫైటింగ్ సీన్ అయితే భయ్య అస్సలు ఏక్దమ్ నంబర్ 1 బిర్యానీ ఎలా ఉంటుందో అలా చేశారని చెప్పచ్చు యాక్టింగ్ అయితే. సో ఎండ్ వరకు చూస్తే అసలు కళ్ళు పోతలేవు బ్రో. ఎందుకంటే అంతలో గుద్ద పలుగున్నదని చెప్పొచ్చు కదా. ట్రైలర్ కావచ్చు, ఏదైతే ఫైటింగ్ సీన్ అయితే అద్దర కొట్టేశారని చెప్పచ్చు. ఎందుకంటే ఫైటింగ్ సీనే మెయిన్. అసలు పుష్ప 2 ఉన్నదే ఫైటింగ్ కోసం. ఓయమ్మో గింతకన్నా తీస్తారని అస్సలు ఊహించుకోలే. అయినా కానీ ఇక మూవీ ఎప్పుడు వస్తుందని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇది సగం కొంచెం టిఫిన్ చేసినట్టుగా అనిపిస్తుంది ఫ్యాన్స్కి అయితే. సో